కార్తీక మాస ఏకాదశి సందర్భంగా గుండువారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి గుడి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈరోజు అనగా కార్తీక మాస ఏకాదశి సందర్భంగా స్థానిక గుండువారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వీరవెంకట సత్యనారాయణ స్వామి 1900 సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయ విశిష్టతను, స్వామివారికి అత్యంత ప్రాముఖ్యత, సామూహిక సత్యదేవుని వ్రతములు కమిటీ ద్వారా 75 జంటలకు ఉచితంగా నిర్వహించారు. అనంతరం భోజన సదుపాయాలతో 50 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కనుక అందుక ఆయన క్షేత్రం గురించి కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ శాంతి నివేకంటే సంపూర్ణమై కళాక్షరుడు కింద దేవుడి మీద వేసి 2 గింజలు నీ మీద వేసుకుని 2 ఆడవారి మీద వేయండి, మన సుఖంగా ఉంటుంది చెప్పడం అన్నమాట. అట్లా అది చక్కగా వేయండి. ఇప్పుడు వెళ్ళి జాగ్రత్తగా వెనకాల నుంచి వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళి కాయలు కొట్టేసి తీసుకురండి, నెమ్మదిగా నైవేద్యం పెట్టుకోవాలి. మనం నెమ్మదిగా వెళ్ళండి, వెనకాల నుంచి వెళ్ళండి. ఎంత గట్టిగా చేస్తే అంత మంచి గోవిందా జడం లేకపోతే మనవారు చేతులు పెట్టేది అంటే ఇప్పుడు అన్ని అనుభవం ఆ తర్వాత చెవులు పెట్టుకోండి. యథాస్థానం ప్రవేశామి శోభనార్థే క్షేమ లాభార్జన కార్యక్రమం కూడా చేసుకోవాలి. అంటే ఎలాగైతే స్వామివారు ఆహ్వానించి అక్కడ వరకే చేస్తాం. ఇక్కడ మాకు అదృష్టం కల్పించే స్వామి అసలు మొట్టమొదటి నేను వర్షకాలంలో రావడం జరుగుతుంది. అక్షతలు వేయించేస్తాను. ఆ తర్వాత ఈ సామాన్ సిద్ధం చేస్తాను. భక్తుల విజ్ఞప్తి, మనం ఇది రాజమండ్రి గుండువారి వీధిలో ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సహిత శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయం. ఇది సత్యనారాయణ స్వామి యొక్క ఆలయం ఇది. అయితే ఈ యొక్క ఆలయం ప్రారంభమవడం 19వ శతాబ్దంలో ప్రారంభమైంది. 19వ శతాబ్దంలో శ్రీ వింజమూరి సీతమ్మ గారి యొక్క వంశీయులు వారి యొక్క కళలు కనబడి
శ్రీదేవి భూదేవి సహితంగా ఈ క్షేత్రంలో నేను స్వయంభూగా పిలుస్తాను అంచేత నాకు పూజలు చేయండి అని చెప్పి వారికి చెప్పడం. ఆ తర్వాత వారి వంశీయులందరూ కూడా ఆ స్వామివారిని శ్రీదేవి భూదేవి సహితంగా ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత స్థాపించి వారే చాలా కాలం స్వయంగా పూజలు నిర్వహించేవారు. తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ యొక్క 1985 సంవత్సరంలో చక్కగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ గుడిని కొంచెం విస్తరించి పూర్వం అంటే కొంచెం ఇక్కడ పక్కనే ఉన్నటువంటి కళ్యాణ మండపంగా దీన్ని తీర్చిదిద్దడం. ఈ కళ్యాణ మండపంలో అనేకమైనటువంటి శుభకార్యాలు, వివాహాది శుభకార్యాలన్నీ కూడా వేడుకల ద్వారా నిర్వహించడం, సత్యనారాయణ స్వామి యొక్క కళ్యాణాలు, అలాగే సత్యనారాయణ స్వామి యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించడం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు. అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొంతకాలానికి ఇది కొద్దిగా శిథిలం అవడం చేత కళ్యాణ మండపం మళ్ళీ 2020లో కొంతమంది మహాభక్తులందరూ కూడా దీనికి సహకారం చేశారు. మా వెనకాల ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే నూతన కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కగా కళ్యాణ మండపాన్ని ఆనందంగా చక్కగా మళ్ళీ తీర్చిదిద్దడం అయింది. ఇక్కడ సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం అయింది. అలాగే మరికొంతమంది భక్తుల చేత ఆలయంలో లోపల ఉన్నటువంటి స్వామివారికి గ్రానైట్ వేయించడం కానివ్వండి, అలాగే చక్కగా గర్భాలయానికి అవసరమైనటువంటి తలుపులు నిర్మించడం కానివ్వండి, అలాగే ఆలయ శిఖరానికి పెయింట్లు వేయించడం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే 2020 నుంచి కూడా దీనికి ప్రతి సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు, సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతాలు గత 2-3 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి.